అట్ ఫిల్మీ క్రిటిక్ హబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒకడు ఎన్టీఆర్ అన్నని చాలా అంటే చాలా చెడ్డగా మాట్లాడాడు. ఒక ట్విట్టర్ కామెంట్లో ఎవరో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ఇలా సలార్ మూవీ జూనియర్ ఎన్టీఆర్కి పడి ఉంటే ఈజీగా 1000 to 1200 crores చేసేది, ఇది ఎవరిని కూడా హేట్రెడ్ చేసి మాత్రం పెట్టట్లేదు అని కూడా మెన్షన్ చేసి మరీ పెట్టాడు. దాని గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడంటే, ఈ పొట్టోడు మా ప్రభాస్ అన్నని రీప్లేస్ చేస్తాడా, చేయగలడా? మీ దేవరా మూవీ 400 నుంచి 500 కోట్లు చేయడానికి మూలిగి చేశారు, అలాంటి 1000 కోట్లు మీరు పడతారా? మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే 1000 కోట్లు అలోన్గా వచ్చి, మల్టీ స్టార్గా కాదు అలోన్గా వచ్చి కొట్టి చూపించండి అని చెప్పి చాలా అంటే చాలా చెడుగా మాట్లాడాడు. నాకైతే చాలా నచ్చలేదు. అందరికీ చెప్తున్నాను వినండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎన్టీఆర్ ప్రభాసా అనేది కాదు, జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్న వయసులోనే ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టి సింహాద్రి కానివ్వండి, ఆది కానివ్వండి, ప్రతి ఒక్క రికార్డుల్ని చిన్న వయసులోనే బ్రేక్ చేశాడు. అలాగని చెప్పి ప్రభాస్ ఏమి తక్కువని కాదు, వర్షం మూవీతో ఎంత పెద్ద హిట్ ఇచ్చాడో, బాహుబలితో ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇచ్చి తెలుగు స్థాయిని పెంచాడు ప్రభాస్. వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా బాగానే ఉంటారు. వాళ్ళిద్దరూ తారకన్న కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మధ్యలో వచ్చే ఈ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, చాలా అంటే చాలా అహంకారంగా మాట్లాడతారు, చాలా అంటే చాలా పొగరుగా మాట్లాడతారు. మీరు ప్రభాస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్స్లో అయినా సరే మీలాగా మాట్లాడడం ప్రభాస్ అని ఎక్కడైనా చూసారా? అక్కడ నేర్చుకోవాల్సింది ప్రభాస్ అన్న దగ్గర ఆయన మంచితనం, ఆయన హ్యుమానిటీ అనేది నేర్చుకోవాలి. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఉండాలంటే, తన అలవాట్లు మాత్రం నేర్చుకోవడం, తన గురించి వీడియోలు చేయడం మాత్రమే కాదు, తను పాటించే ప్రతి ఒక్క విధానాన్ని కూడా తను ఎలా మాట్లాడతారు ప్రభాస్ అన్న, ఎందుకు ప్రతి ఒక్కరు ప్రభాస్ అన్ని అంతగా పొగుడుతారు, ఎందుకు ప్రభాస్ చాలా మంచిగా ఉంటారు అని చెప్పి దాన్ని తెలుసుకుంటే, ఆయన ఎలా మాట్లాడతారో దాన్ని మీ లైఫ్లో కూడా వాడుకుని మీ లైఫ్ని మార్చుకొని మాట్లాడండి. ఊరికే నేను నోటికి ఏది చూస్తే అది మాట్లాడకండి. వాళ్ళు బాగానే ఉంటారు అక్కడ. వాళ్ళు ఈ రోజైనా సరే రేపైనా సరే గొడవ చేసినా సరే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ పాడైపోయేది ఫ్యాన్స్ మాత్రమే. మనం ఫ్యాన్స్ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. నాకు తారకన్న అంటే చాలా ఇష్టం, మీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అయినా సరే ఇలా మాట్లాడడం మాత్రం చాలా అంటే చాలా తప్పు.